పునరుత్థాన ఆదివార ఉదయ ప్రార్థన. ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థాన దినమైన ఈ పరిశుద్ధ ఆదివారం ఉదయం ప్రియులారా మీకందరికీ ఉదయకాల శుభములు. సమస్త మహిమ ఘనత ప్రభావం మన ప్రభువైన యేసుక్రీస్తుకు చెల్లునుగాక. ఈ ఉదయాన మన హృదయాలను దేవుని సన్నిధికి సమర్పిస్తూ ఆత్మీయంగా ప్రార్థనలో ఏకమవుదాము. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమస్వరూపుడా అయినటువంటి మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. నీవు సజీవుడవని, నీవు మా మధ్యన ఉన్నావని చాటి చెప్పే ఈ పునరుత్థాన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మరణాన్ని జయించి మా పాపాలకు ప్రాయశ్చిత్తము చేసి మమ్మల్ని నీతో సమాధానపరిచిన యేసయ్యకు లెక్కలేని స్తోత్రాలు. నీవే అల్ఫా ఒమేగా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, నీకే ఆరాధన. యెహోవా నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముదగిన నా సహాయకుడు, నన్ను రక్షించువాడు అని నిన్ను స్తుతిస్తున్నాము. ప్రభువా, ఈ ఉదయాన నీ సన్నిధిలో ఉన్నాము. తెలిసి తెలియక చేసిన పాపాలన్నిటినీ, బలహీనతలన్నిటినీ నీ పాదాల చెంత ఒప్పుకుంటున్నాము. నీ రక్త ప్రోక్షణ ద్వారా మమ్మల్ని పవిత్రపరచమని వేడుకుంటున్నాము. మనము పాపము లేనివారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము, సత్యము మనలో నుండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రపరచును అనే వాగ్దానం ప్రకారము మమ్మల్ని క్షమించండి తండ్రి. ఈరోజు మాకు సకలమైన ఆశీర్వాదాలను, నెమ్మదిని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును సఫలము చేయును అని చెప్పిన నీ వాగ్దానం ప్రకారము మా జీవితాలను నీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ చిత్తమే మా జీవితంలో నెరవేరాలని ఆశిస్తున్నాము. దేవా, ఈ లోకాన్ని, ప్రపంచాన్ని నీ సన్నిధిలో పెడుతున్నాము. యుద్ధాలు, అనారోగ్యాలు, కష్టాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిపై నీ కరుణ చూపండి. మా దేశాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాము. పరిపాలనలో ఉన్న వారికి జ్ఞానాన్ని, నీతిని ప్రసాదించండి. శాంతి, సమాధానము దేశంలో వెల్లివిరియాలని ప్రార్థిస్తున్నాం. మా సంఘాన్ని, కాపరులను, నాయకులను, సంఘ సభ్యులందరినీ రెక్కల చాటున భద్రపరచండి. ప్రతి ఒక్కరికి ఆత్మీయ ఎదుగుదలను దయచేయండి. మా కుటుంబ సభ్యులందరినీ దీవించండి. పిల్లల చదువులను, భవిష్యత్తును, ఉద్యోగాలను, వివాహాలను, ఆరోగ్యాలను నీకు అప్పగిస్తున్నాము. వారిని సకల దుష్ట శక్తి నుండి కాపాడి నీ మహిమ కొరకు వాడుకోమని ప్రార్థిస్తున్నాము. మీరు నన్ను బతిమాలుకొనిన ఎడల నేను మీ మొర ఆలకించుదును అనేటటువంటి నీ వాగ్దానం ప్రకారము మా విజ్ఞాపనలను ఆలకించండి తండ్రి. మొర ఆలకించే దేవా, నీకు కృతజ్ఞతలు. మా ప్రార్థనలకు జవాబిచ్చినందుకు వందనాలు. ఈరోజు నీ సన్నిధిలో నడిచే కృపను, ప్రతి విషయంలో నీ తోడును దయచేయమని వేడుకుంటున్నాం. నీ ఆశీర్వాదాలు మాపై, మా కుటుంబాలపై, మా సంఘముపై, మా దేశముపై నిత్యము నిలిచి ఉండాలని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ నైస్ డే. ప్రియులారా, దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించి హెచ్చించునుగాక. మీ ప్రయత్నములన్నిటినీ సఫలీకృతము చేయునుగాక. మీకు కలిగిన సమస్తానికి కంచె వేసి కాపాడునుగాక. ప్రభువైన యేసు మీ మీద సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకును, మీ కుటుంబానికి క్షేమమును దయచేయునుగాక. ఆమేన్. ప్రియులారా, నేను పంపిస్తున్నటువంటి ఆత్మీయ ప్రసంగాలు మీకెంతో ఆత్మీయంగా బలపడుతున్నాయని నమ్ముతూ, విశ్వసిస్తూ, ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరు లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేపించండి, షేర్ చేస్తూ ఉండండి. మీరు దీవించబడి హెచ్చించబడుదురుగాక. ఆమేన్.